హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇప్పుడు 30 డేస్ బిజీ అయిపోయారంట. మంత్కి ఫ్యామిలీకి కేటాయిస్తున్నారా టైం అసలుకి? వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. ఖాళీ ఉన్నప్పుడంతా ఇంట్లో ఉన్నానండి. నేను బయటికి వెళ్ళను. ఓకే. వర్క్ ఉన్నప్పుడు నేను వర్క్ వెళ్తాను, వాళ్ళు ఏం చెప్పరు. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్, సోషల్ సర్వీస్, కరాటే ప్రోగ్రామ్స్ వాటి వీటికి వెళ్తుంటాను. సో ఇట్స్ లైక్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంది, బిజీ ఉన్నప్పుడు విల్ బి బిజీ. ఓకే. నేను ఇల్లు ఉన్నప్పుడు అట్ హోమ్ అంటే హోమ్ కావాల్సిన మ్యాటర్ మాట్లాడి చేయడం అట్లా రెండు బ్యాలెన్స్ చేసుకొని పోతాను. నేను వర్క్కి వస్తే హోమ్ గురించి మాట్లాడను, హోమ్లో ఉంటే వర్క్ గురించి మాట్లాడు. అంటే పర్సనల్ లైఫ్ని ఎప్పుడు కూడా పెద్దగా బయట మాట్లాడటానికి ఇష్టపడరు. అంటే ఇష్టం లేదా, వాళ్ళని ఎందుకు అనవసరంగా కెమెరా ముందుకు తీసుకురావటం, వాళ్ళకి ఇబ్బంది ఫీల్ అవుతారు? వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏమంటారంటే సుమన్ ఫ్యామిలీని తెలిస్తే అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఓకే. పోనీ ఒకటి అడ్వాంటేజ్ అనుకుంటే మేము వస్తాం. మాకు డిసడ్వాంటేజ్ ఏంటి, సుమన్ ఫ్యామిలీ అన్నప్పుడు మా ప్రైవసీ పోతుంది. ఓకే. మేము హ్యాపీగా నడిచి వెళ్తాం, ఆటో రిక్షాలో వెళ్తాం, బస్సులో వెళ్తాం, సరదా అది మా ఇష్టం. అది కుదరదు. ఓకే. సుమన్ ఫ్యామిలీ అన్నప్పుడు అదేంటి వీళ్ళు బస్సులో వెళ్తున్నారు, మా శ్రద్ధ ఏంటంటే బస్సు అంటే హ్యాపీగా కూర్చొని గాలిలో వెళ్తాం, ఆటోలో వెళ్తే అది ఒక థ్రిల్. బట్ అది ఉండదు మాకు. సో మమ్మల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయవద్దు, మా ఇది వేరే, మీ ఇది వేరే. సో మాకు ఆ పబ్లిసిటీ అంటే ఇంకోటి, వాళ్ళకి పబ్లిసిటీ ఇష్టం లేదు. అంటే పోస్టర్లో పడాలి, అది పడాలి, దే డోంట్ లైక్ అని కాదు, వాళ్ళకి పెద్ద అది దే ఆర్ నాట్ క్రేవింగ్ ఫర్ దట్ పబ్లిసిటీ. వద్దని చెప్పే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో మేము బయటికి ఏదైనా టూర్కి అట్లా వెళ్ళినా కూడా మీరు ముందు వెళ్ళిపోండి, మేము తర్వాత వస్తామంటారు. ఓకే. లేదు మేము ముందు వెళ్ళిపోతాం, మేము తర్వాత మెల్లిగా ఇంకో బండిలో ఉండి అంటారు. ఓకే. సో అంటే వాళ్ళు ఏమిటంటే ప్రైవసీ అనేది ఫ్యామిలీతో ఉండాలి. ఆ ప్రైవసీ మళ్ళీ అది ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ మేము బయటికి వెళ్తే ఏమంటే మీరు సోన్స్ ఫ్యామిలీ, మళ్ళీ ఫోటోలు, మళ్ళీ అది వైరల్, అది అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అంతే. సుమన్ గారు ఎంత అందంగా ఉంటారో, ప్రింట్ కూతురు అంత అందంగా పుట్టారు. చాలా మంది ఈగర్ గా వెయిట్ చేశారు ఆ టైంలో. మీరు ఒకసారి భరతనాట్యానికి సంబంధించి కూడా అరంగేటం చేయించినప్పుడు ఆ పిక్స్ వైరల్ అయ్యాయి బయట. సుమన్ గారి కూతురు ఎంత అందంగా ఉందో చూసారా, కాబోయే పెద్ద హీరోయిన్ అవుతుందేమో ఇండస్ట్రీకి అని. అలా కూతురుకి ఏమన్నా ఐడియా ఉందా సార్, లేకపోతే మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా ఇండస్ట్రీ తీసుకోవడం? నేను ఇండస్ట్రీలో డే అండ్ నైట్ కష్టపడ్డా అన్ని ఆవిడ చూసి ఆవిడకి ఏంటంటే ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ వాటి మీద ఇంట్రెస్ట్ తప్ప డాన్స్ మీద ఇష్టం, భరతనాట్యం అదంతా ఓకే. బట్ ఆవిడకి యాక్టింగ్ మీద ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడకి చదువు మీద మొన్న 2 years బ్యాక్ ఆవిడ మణిపాల్ ఉడిపిలో హ్యూమన్ జెనెటిక్స్ సబ్జెక్ట్లో ఆవిడకి గోల్డ్ మెడల్ వచ్చింది. సూపర్. సో 4th ర్యాంక్ వచ్చింది. సో చదువు మీద ఉన్నప్పుడు ఆ చదువుని మనం డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే సరస్వతి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దాన్ని మనం కదిలించకూడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏదో కొన్ని ఆవిడ ప్లాన్స్ ఉన్నాయి, ఎందుకంటే హ్యూమన్ జెనెటిక్స్ అనేది ఫ్యూచర్ అదే రేపు. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ షీఈ్ కంటిన్యూస్గా సినిమాలన్నీ చూస్తుంది, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగాలేదు, ఈ సినిమా చూడు, అది చూడు, వేరే స్టార్లు కూడా చెప్తుంది, అది చూడాలి, అది చూడాలి, బాగా తీశారు, లేకపోతే మిస్టేక్స్ చెప్తుంది ఆ సినిమాలో. ఇవన్నీ ఓపెన్ క్రిటిసిజం ఓపెన్, ఆవిడ కానీ మిస్సెస్ కానీ ఇద్దరు. సో నాకు అంతే తప్ప నేను ఐ డోంట్ వాంట్ టు ప్రెషరైజ్. అండ్ ఆవిడ ఫ్యూచర్లో ఏదో ప్లాన్స్ ఉన్నాయి హ్యూమన్ జెనెటిక్స్ మీద. ఆవిడ అంటే కొంచెం సేవలు చేయాలి, అంటే పిల్లలంటే ఆవిడకి చాలా ఇష్టం. చిన్న పిల్లలంటే, చిన్నపిల్లలు చాలామంది సఫర్ అవుతుంటారు. అంటే జెనెటిక్స్ సబ్జెక్ట్ కూడా ఏంటంటే కడుపులో ఉన్నప్పుడే బిడ్డకి ఏదైనా అంటే తాత ముత్తాత వాళ్ళది ఏదో ప్రాబ్లం కంటిన్యూ అయితే, జెనెటిక్ ఉంటే కడుపులోనే దాన్ని సరి చేసి డెలివరీ అయ్యేటప్పటికి ఆ ప్రాబ్లం లేకుండా బిడ్డని మనం బయట తీసుకో. అది చదువుకున్నారా? నా సబ్జెక్ట్ అది. గ్రేట్. సో డబ్బు ఉన్న వాళ్ళకి ఇది ఇప్పుడు ఉంది. సో డబ్బు లేని వాళ్ళకి కూడా ఆ కోరిక ఉంటుంది కదా. సో అది కూడా మనం చెయ్యాలని చెప్పేసి ఆవిడ కోరిక. అంటే ఎవరైనా సరే, ఏ తల్లికైనా తన బిడ్డ అందంగా పుట్టాలి, అంటే ఆరోగ్యంగా పుట్టాలని ఒక కోరిక ఉంటుంది. సో ఎవరిదో తాత ముత్తాత వాళ్ళది ఏదైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ లేకపోతే ఎనీథింగ్, ఇప్పుడు జెనెటిక్స్లో స్క్వింట్ కళ్ళు, మెల్లకళ్ళు ఉంటే కూడా కరెక్షన్ చేయవచ్చు. అట్లా డెవలప్ అవుతూనే ఉంది. ఆ విధంగా ఏంటంటే డెవలప్ అయింది, చాలామంది ధనవంతులు చేస్తున్నారు, పేదవాళ్ళకి ఇంకా అది పోలా, ఎందుకంటే ఇట్స్ కాస్ట్లీ. సో దాన్ని ఏంటంటే కొంచెం పేదవాళ్ళకి, పిల్లలకి చేయాలని ఆవిడ మైండ్లో ఉంది. సో అది చేయిందంటే నేను ఐ విల్ సపోర్టర్, దానికి ఐ విల్ సపోర్టర్. ఎందుకంటే ఆ ఒక సేవ భక్తి ఏదైతే ఆవిడకు ఉందో అది కనుక చేస్తే నేను కూడా హ్యాపీ, ఆవిడ కూడా హ్యాపీ. సూపర్. లాస్ట్ క్వశ్చన్, డాటర్ టాపిక్ వచ్చింది కాబట్టి. సో సౌత్ ఇండియాలోనే ఏ లాంగ్వేజ్ అయితే నాకు తెలియదు కానీ ఒక పెద్ద స్టార్ ఇంటికి సుమన్ గారి కూతురు కోడలుగా వెళ్ళబోతుంది వచ్చే సంవత్సరం అని ఒక న్యూస్ వినపడుతుంది సార్. మీదే ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను, నాకు తెలియదు. నాకు ఫస్ట్ టైం ఫ్రెష్ న్యూస్ ఇది, నాకైతే తెలియదు. ఎందుకంటే మేము నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అయితే చేయబోతున్నారని విన్నాము. అంటే ఈ కోర్సు అయిపోతే దాని తర్వాత చేద్దాం,
బట్ ఇప్పుడు ఏంటంటే ఆ కోర్స్ ఫినిష్ అవ్వకుండా అటు ఇటు అయిపోయి మళ్ళీ ఇదవ్వకూడదు అని చెప్పేసి దాని గురించి సీరియస్గా తీసుకోవాలి. Okay. బట్ టైం ఫర్ మ్యారేజ్ అనుకోండి, బట్ ఇంకా సీరియస్గా దాని గురించి ఏం దృష్టి పెట్టాల. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న న్యూస్ నాకు న్యూస్ ఓకే. ఇప్పుడు నాకు ఇంకా నా న్యూస్ ఛానల్కి రాలా. మీ న్యూస్ ఛానల్కి వచ్చింది కానీ నా న్యూస్ ఛానల్కి ఇంకా రాలా. సో ఏమో చూడాలి. Okay. నేనైతే ఇంకా దాని గురించి పెద్దగా ఇంకా అంత సీరియస్గా దిగలేదు. ఓకే. ఇంకా అలా పెట్టాం ఉంది. ఎస్, బట్ ఇట్స్ టైం ఇప్పుడు ఓకే. ఇయర్ ఎండ్ కానీ నెక్స్ట్ ఇయర్కి చేయాలి. Hmm. సో అది ఒక సైడ్లో ఉంది, ఇది ఒక సైడ్లో ఆవిడ స్టడీస్ గురించి అది కూడా ఉంది. సో చూడాలి దేవుడు ఎట్లా నిర్ణయిస్తారు. సో వచ్చే సంవత్సరం గంటలు మోగిపోతున్నాయి సుమన్ గారి ఇంట్లో. ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.